ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వ్లాగ్స్ 666. ఈరోజు మ్యాటర్ ఏమంటే మా కాలేజ్ డే అండ్ స్పోర్ట్స్ డే జరుగుతూ ఉంది. ఫంక్షన్ కారంగా మాకు పోటీలు, ఈ రన్నింగ్ రేస్, ఈ వాలీబాల్ అవన్నీ పెడుతున్నారు. ఆ ఆడేదానికే నేను వచ్చేసిన. నాకు యాక్చువల్గా అయితే ఒక గేమ్ కూడా ఆడేది రాదు. వీడైతే మామూలుగా పరిగెత్తాడు, కుక్క పరిగెత్తంటే పరిగెత్తాడు వీడైతే. ఏం చేసి అర్థం కాల. అప్పుడే పోటీలు స్టార్ట్ చేసినారంట. గేమ్స్ ఆడదాం రారా అంటే ఇంట్రెస్ట్ గా స్టార్టింగ్ చేస్తున్నారు. ఎవడుతారా అంటే అది నాకు కూడా చూపిలా, సీక్రెట్ అంట. ఈ గుండ్రాయిని ఇసిరేయాలంట, అదేమో నాకు కూడా రాదు ఇసిరేసేది. సార్ నవ్వుపిస్తున్నాడు ఎయిరా అని. నాకు నవ్వు ఆపుకోలేక వేసైనా చూస్తే 4th ప్లేస్ వచ్చిన నేను. ఇది గేమ్ 2. మాకైతే రన్నింగ్ రేస్ పెట్టినారు. మమ్మల్ని చూసి కుక్కొచ్చి తరుముకుంటా ఉంది. దాని భయంతో ఎట్లా అంటే అట్లా పరిగెత్తాను ఎవరంటే వాళ్ళు. తీరా చూస్తే దాంట్లో కూడా 3rd ప్లేస్ వచ్చిన నేను. 3rd గేమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. దాంట్లో వచ్చి కబడ్డీ పెట్టినారు. కబడ్డీలో చూడండి మేము ఎట్లా ఆడుతున్నాము. కబడ్డీ కూడా మేమే విన్ అయిపోయినాము. దగ్గర 2.5 సంవత్సరం తర్వాత మేము ఈ పోటీలన్నీ గెలవడం. ఇంతవరకు మేమైతే ఒక పోటీ కూడా గెలలేదు మా టీము. ఆనందానికి అద్దులు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే రాక గెలిచిన గేములు ఇవన్నీ. మాకు 3rd ప్రైజ్ వచ్చినా కూడా మాకేమీ అస్సలు ఇబ్బందే లేదు. ఎందుకంటే గెలిచినామని సాటిస్ఫైలో ఉన్నాం. ఇంకా కాలు రక్తాలు గారిపోయినాయి. మా వాడికి అయితే చేయిలు కాళ్ళు అన్ని గోకపోయినాయి. అయినా దాన్ని పట్టించుకోవాలా. గెలిచిన ఆనందం ఫుల్గా ఉన్నాం. గెలిచిన ఆనందంకి నీళ్ళు పట్టుకొని నీళ్ళన్నీ పోసుకొని నెత్తిన కాలేజీలో మొత్తం. ఇంక సార్లు బయటికి పంపించాను. బయట ఎంజాయ్ చేయబోండ్రా అని. మళ్ళీ దీని తర్వాత షటిల్, వాలీబాల్ పెట్టినారు. ఆ 2 గేమ్లు కూడా మేమే గెలిచినాం. ఒక గేమ్ కూడా ఓడిపోలేదు. ఈసారి అయితే ఫుల్లీ హ్యాపీలో ఉన్నాము. మా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఈసారి మూగుతుంది కాలేజ్ మొత్తం. ఇంకా ఫంక్షన్ వచ్చి 24-25 పెడుతున్నారు. మా ఆనందానికి అద్దులు లేకుండా పోతున్నాయి. ఫంక్షన్ రోజు కలుద్దాం. మహేష్ వ్లాగ్స్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్.